తల్లికి ఇద్దరు కొడుకులట. వాళ్ళు కరెంటు బాయి 2 ఎకరాలు పంచి ఇచ్చిందట. 1-2 రూముల పోర్షనట. చెరొక రూములు ఉన్నారట కొడుకులు. వాళ్ళకి ఇద్దరు పిల్లలట. ముసలానికి బట్టలు లేక ఏం లేక పాపం నడి రోడ్డు మీద వానకు వణుకుకుంటా, చలికి వణుకుకుంటా, వానల తడుచుకుంటా ఉంటే ఆ ముసలవ్వను చూసినోళ్ళు అయ్యో పాపం అని దగ్గరికి వచ్చి ఇంత నీడకు తీసుకుపోయి ఉడుకుడుకు ఛాయ్ తాగిచ్చిళ్ళు, ఇంత టిఫిన్ తినిపించిర్రు. ఇక్కడ ఉంటావు అవ్వ అంటే నేను ఏం చేయాలి బిడ్డ, చెట్టు కింద వండుకుంటానా, నాకు సావని నత్తలేదు ఇవాళ పొద్దుగాల అంటే, నీకు పిల్లలు లేరు అమ్మంటే గిట్లయితే గిట్ల సంగతి అని మన తెలంగాణనట. గిట్ల సంగతి బిడ్డ గిన్ని మంచి ఇచ్చినా గిట్ల చేసినా అని ముసలిదానికి మాటే వస్తలేదు. ఇంత చెప్తే మరి వారికి ఏం శిక్ష చేస్తారో దాని కొడుకులకు ఏం చేస్తారో తెలియదు కానీ ముసలి అయితే చచ్చిపోయేటట్టయితే అయింది, వణుకుతుంది బాగా.